హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనము జిలేబీని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాం. అండ్ ఈజీ ప్రాసెస్‌లో. సో, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి మనము జిలేబీకి పిండైతే కలిపి పెట్టుకునేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్ నేను మైదా యాడ్ చేస్తున్నా. మీరు చేసే క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేను 2 కప్ మైదాకి అదే కప్‌తో 1 కప్ పెరుగుని యాడ్ చేస్తున్నా. పెరుగుని యాడ్ చేసుకొనేసిన తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్‌తో బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా కొంచెం వాటర్ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండనేది ఎక్కువ పలుచగాను ఉండకూడదు. అలాగే ఎక్కువ థిక్‌గాను ఉండకూడదు. మీడియంగా ఇలా అయితే కలుపుకోవాలి. అండ్ ఉండలనేది లేకుండా పిండి బాగా సాఫ్ట్‌గా కలుపుకునేసేయాలి. చూడండి ఎంత బావుందో! ఇలా అయితే కలుపుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది సైడ్‌కి పెట్టేసి మనము చక్కెర పాకయితే ప్రిపేర్ చేసుకుందాం. చక్కెర పాకు ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొనేసి ఒక 2 కప్ నేను షుగర్ యాడ్ చేస్తున్నా. అదే కప్‌తో 1 కప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసుకొనేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేయండి. షుగర్ అనేది బాగా అంతా కరిగిపోయేంత వరకు అలాగే కొంచెం స్లో మీడియంలో పెట్టుకొనేసి షుగర్ అనేది కరిగించుకునేసేయండి. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇలా బబుల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనము కొంచెం చేతిలో ముట్టుకొని చూడాలి. చేతిలో ముట్టుకున్న తర్వాత మనకి కొంచెం థిక్‌గా అనిపించాలి. అలాగే కొంచెం లైట్‌గా తీగతర వస్తే సో, అప్పుడు షుగర్ పాక్ అనేది ప్రిపేర్ అవుతుంది. అది ఆఫ్ చేసి కొంచెం లెమన్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేసిన తర్వాత ఇలాచీ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకునేసేయండి. ఓకేనా? షుగర్ పాక్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ పాక్‌ని పక్కకి పెట్టేసి నెక్స్ట్ మనము పిండయితే ఫస్ట్ కలుపుకున్నాం కదా! ఆ పిండిని ఒక ప్లాస్టిక్ కవర్‌లోకి యాడ్ చేసుకునేసేయాలి. మీ ఇష్టం మీరు ఏ దాంట్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. మనం చిన్నగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేను ఈ పెరుగు కవర్‌లోకే యాడ్ చేసుకుంటున్నా. ఇలా వేసుకునేసి బాగా బిగ్గా కట్టేసి మనము ఒక సైడ్ మాత్రం మనము సన్నగా కట్ చేసుకునేసి మనం దీంట్లోనే జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకునేయొచ్చు. లేదా మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? పిన్ని ఇలా వేసుకున్న తర్వాత మరొక పక్క పాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేసేసేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము పిన్నయితే ఒక కూరలోకి వేసుకున్నాం కదా! దాన్ని మనము జిలేబీ టైప్ వేసుకోవడం అంతే. హీట్ అయితే అయింది ఆయిల్. ఇప్పుడు వేసేద్దాం. నేను చిన్నగానే వేస్తున్నా. ఎక్కువ పెద్దగా ఏం వేయట్లేదు. ఇలా వేసుకునేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఫస్ట్‌లో కొంచెం ఫాస్ట్‌గా పెట్టండి. తర్వాత కొంచెం స్లో మీడియంలో పెట్టి ఈ జిలేబీ అనేది ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఫాస్ట్‌గా ఆయిల్‌లో ఫ్రై అయిపోతాయి. మెత్తగా ఉంటుంది. కరం కరం అనేది ఉండదు. అందుకే కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఈ జిలేబీ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. తీసేసి మనము చక్కెర పాకులోకి ఏసుకుంటే జిలేబీ అనేది మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా మీరు ఇలా అయితే ట్రై చేయండి. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.